ఈ కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే 2 ఆదాయం 8 ఖర్చుగా కనపడుతుందండి. అంటే శుభకార్యాలకు ఉన్నత చదువులకి బాగా ఖర్చులు పెట్టాల్సి వస్తుంది, లేదా ఇంత ముందు దాచుకున్న ధనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ రకమైనటువంటి స్థితిగతులు కుంభరాశి వాళ్ళకి కనపడుతున్నాయి. అయితే 4, 2 అండి రాజ్యపూజ్యం అవమానాలు. మంచి వాళ్ళు నలుగురు అంటారండి. విద్యార్థులను అయితే బాగా చదువుతున్నారని, వ్యాపారస్తులను అయితే మంచిగా అమ్ముతున్నారు, మోసాలు లేవని, లేదా రైతులను అయితే మంచి కష్టపడుతున్నారు, పంటలు వస్తున్నాయి, ఫలితాలు వస్తున్నాయని ఈ విధంగా అనడానికి అవకాశాలు ఉన్నాయండి. 4, 2గా చూపిస్తున్నది. ఈ రకమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక గ్రహ ఫలితాలు తీసుకున్నట్టయితే 2వ స్థానంలో శని సంచారటం వల్ల వాక్కు కఠినంగా ఉండటం వల్ల పెద్ద చిన్న చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతుంది. విద్యా విషయంలో అశ్రద్ధ పెరగటము ఇట్లాంటిది కలుగుతూ ఉంటుంది. ఈ అశ్రద్ధ వల్ల కొద్దిగా విద్య లాస్ అవ్వడం జరుగుతుంది, లేదా ఉన్నత స్థానంలో మంచి చదువు చదవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ వాక్కు వల్ల ఏంటంటే కొద్దిగా నష్టపోవడానికి అవకాశం ఉన్నది. కఠినమైన వాక్కు ఇబ్బందులు ఏళ్ళనాటి శని నడుస్తుందండి. దూర ప్రయాణాలు వాహనాల వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్కు వల్ల కొద్దిగా మెయిన్ ఇప్పుడు వాక్కు స్థానంలో నడుస్తున్నాడు కాబట్టి వాక్కు వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. ఇకపోతే ఈయన ఇంకా అంతేకాకుండా అష్టమ స్థానాన్ని చూస్తున్నాడండి. ఆయుష్ అయితే బలంగా ఉంటుంది, కాకపోతే పనులలో కొద్దిగా జాప్యం జరగడానికి అవకాశం ఉన్నది. అయితే కుంభరాశి కాబట్టి శనేశ్వరుడు అంతా ఇబ్బంది పెట్టడు. అయినా కానీ ఒకసారి శనికి తైలాభిషేకం చేసుకోవటం, స్వయంగా కష్టపడటం, స్వయంగా నడవటం, స్వయంగా పనులు చేయటం, కొద్దిగా పని కార్యక్రమాలు శ్రమ ఎక్కువగా చేసినట్టయితే, లేదా ఇంట్లో పనులకు కానీ బయట పనులకు కానీ చదువుకు కానీ లేదా ఇంకోటికి కానీ వ్యాపారాలకు కానీ ఉద్యోగాలకు కానీ ఏదైనా ఒక శ్రమ స్వయంగా చేసినట్టయితే శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందండి. ఈయన ఎండింగ్లో ఉన్నాడు ఇప్పుడు ఏనాడు శనిలో కాబట్టి శుభమే చేస్తాడు. కానీ అందుకని మనం దృష్టిగా వాక్కు ద్వారా నష్టపోకూడదు కాబట్టి వాక్కుని జాగ్రత్తగా పెట్టుకున్నట్టయితే మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయండి. ఇకపోతే అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆయుష్ ఇస్తున్నాడు, కానీ ఫలితాల్లో జాప్యం చేస్తున్నాడు, ఆటంకాలు కల్పిస్తుంటాడు. కొద్దిగా పంటల్లో కానీ వ్యాపారాల్లో కానీ విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడో ఒక చోట కొద్దిగా ఇబ్బంది కలిగించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. కాదు దానిలో లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎంత కష్టపెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ధనయోగం లాభయోగం అనేది తప్పనిసరిగా కలుగుతుందండి. ఎందుకంటే నష్టస్థానాధిపతి లగ్నాధిపతి అయ్యాడు కాబట్టి లగ్నాధిపతికి లాభం కలుగుతుంది కాబట్టి లాభస్థానానికి అయితే ఖర్చు కూడా ఉంటూ ఉంటుంది. ఖర్చు పెట్టినందువల్ల లాభం వ్యాపారం అన్నీ కూడా మంచిగా జరగడానికి అవకాశం ఉంది. అయితే అప్పుడప్పుడు శనికి తైలాభిషేకం చేసుకోండి, శ్రమ పడండి, ఓర్పుగా వర్క్ చేయండి, ఓర్పుగా ఉండండి, అన్ని మంచి ఫలితాలు ఏర్పడతాయి. అయితే ఇంకా చూసినట్టయితే గురువు వీళ్ళకి పంచమ స్థానంలో జూన్ 2 వరకు చదువుతాడండి. అందుకనే వీళ్ళకి విద్యలో జూన్ 2 వరకు మంచి విద్యను ఇస్తడం, ప్రమోషన్ ఇవ్వటం, మంచి ఫలితాలు ఇవ్వటం, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండటం ఇట్లాంటిదన్నీ కూడా జూన్ 2 వరకు కల్పిస్తాడండి. అదే ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా పంటల రైతులకైనా ఎవరికైనా సరే ఈ జూన్ 2 వరకు వృద్ధిని కలిగించాలనే ప్రయత్నం చేస్తాడండి. మంచిగా ఉంటుంది. అది జూన్ 2 వరకు జరుగుతుందండి. జూన్ 2 తర్వాత నుంచి శత్రువు మిత్రుల మీద విజయం సాధిస్తారు, కొద్దిగా ఆటంకాలు కల్పిస్తారు శత్రువులు మిత్రులు. అయితే ఉచ్ఛలో ఉన్నాడు కాబట్టి మనం వాళ్ళని విజయం సాధించగలుగుతాము. కాకపోతే మనం శ్రమ చేయాల్సి వస్తుంది. ఆ శ్రమ చేసుకుంటూ దైవారాధన చేసుకున్నట్టయితే వాటంతట అవే సమస్య పోయి విద్యకు సంబంధిస్తే విద్య, ఉద్యోగానికి సంబంధిస్తే ఉద్యోగ సమస్యలు, వ్యాపారానికి సంబంధిస్తే వ్యాపార సమస్యలు అన్నీ కూడా నివారణై వాటంతట అవి నివారణై మంచి ఫలితాలను అందుకోవడానికి అవకాశం ఉందండి. శత్రువులు మిత్రుల వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అయితే ముందు కొద్దిగా ఇబ్బందులు పడ్డా కానీ తర్వాత మంచి శత్రువులు మిత్రులు మంచి చేసి వాళ్ళ ద్వారా శుభయోగం అనేది కలుస్తుందండి. అయితే వీడికి అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. మంచి ధనయోగం, మంచి ఏదనుకుంటే అది జరుగుతుంది. విద్యార్థులైతే విద్యలో, ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో, వ్యాపారస్తులైతే వ్యాపారంలో, ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఆ వర్గంలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయండి. అయితే ఇక్కడ అనుకున్న పని పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మంచి మంచి ఫలితాలు అనేది వీళ్ళు పొందుతారు.
అంతేకాకుండా చూసినట్టయితే వీళ్ళకి చేస్తున్న పనులు కానీ అనుకున్న పనులు కానీ ఇట్టే తీరిపోవడానికి అవకాశం ఉందండి. అయితే మళ్ళా జనవరి 25 నుంచి మటుకి మళ్ళా కొద్దిగా ఈ శుభత్వం తగ్గి మళ్ళా నడుస్తుంది, బాగానే నడుస్తాయి. పెద్ద శుభాశుభం ఇస్తున్న ఫలితాలు అనేవి కొద్దిగా నడుస్తూ ఉంటాయి. వాటి వల్ల పెద్ద సమస్యలు లేవు. దైవారాధన చేసుకోవాలి. ఈ సంవత్సరం ఈశ్వర ఆరాధన చేసుకున్నట్టయితే వీళ్ళకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి సాయంత్రం 6 శివప్రార్థన చేసుకొని శివదర్శనం చేసుకోండి. ఈ బుద్ధిని పెట్టుకొని నమశివాయ ప్రార్థన చేసుకోండి. వీళ్ళకి కూడా మంచి ఫలితాలు అనేవి చూపిస్తున్నాయండి. ఈ సంవత్సరము పెద్ద ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ప్రతినిత్యం శివారాధన చేసుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయండి. ప్రస్తుతానికి రాహు లగ్నంలో ఉన్నాడు కాబట్టి మొండితనము, తలబిరుసుతనము ఇట్లాంటివి కొద్దిగా ఉంటాయి. ఇంకొకరిని మోసం చేయాలనుకోవడం ఇట్లాంటివి కొద్దిగా ఉండటానికి అవకాశం ఉన్నది. రాహుకేతులు ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పద్ధతులు, భార్యాభర్తలు ఒకరినొకరు వ్యతిరేకంగా ఉండటము, ఒకరినొకరు మోసం చేసుకోవడం ఇట్లాంటివి కూడా కొద్దిగా జరగడానికి అవకాశం ఉందండి. మొండితనం ఉన్న పెద్దలను అరవటము, పెద్దలు చెప్పిన మాట వినలేకపోవటము, చెడమార్గం ఉండటము ఇట్లాంటివన్నీ కొద్దిగా ఉంటాయి. అయితే ఒక రాజాలకు అనుకున్న పనులు చేసుకోవాలి, నాకు ఒకటి చేసి పెట్టాలనే ధీమా అనేది ఇక్కడ ఉంటూ ఉంటుందండి. అయితే వీళ్ళకి డిసెంబర్ 5 తర్వాత మటుకి ఖర్చు, దూర ప్రాంత ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, వ్యర్థ ఖర్చులు ఇట్లాంటివి కొద్దిగా జరగడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ కొద్దిగా కాళ్ళ నొప్పులు లేదా ఎముకల నొప్పులకు సంబంధించిన కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి కొద్దిగా కనపడుతున్నాయండి. అయితే మొత్తం మీద అనవసరమైన ఖర్చులు కనపడతాయండి. ఇది కుంభరాశి వారు. వీళ్ళు శివారాధన చేసుకోవడం మంచిదండి.